జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి వినాయక చవితి. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. వినాయక చవితి రోజున వినాయకుడిని పూజించేందుకు పత్రిని ఉపయోగిస్తారు. 21 రకాల ఆకులతో పూజిస్తారు. అయితే ఈ పూజలో ఉపయోగించే పత్రిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ నియమం వెనుక మన పూర్వీకులకు ఉన్న ముందు చూపు అని అంటారు. ఎందుకంటే వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు వస్తాయి. వ్యాధి నివారణకు వనమూలికలను గుర్తు చేయడమే ఈ పత్రితో పూజ నియమం అని అంటారు. ఈరోజు 21 రకాల పత్రి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మాచిపత్రి మంచి సువాసన ఉంటుంది. దీనికి వేడి చేసే స్వభావం ఉంది. మాచిపత్ర నూనెను ఉపయోగిస్తే ఆహారం జీర్ణం అవుతుంది, ఆకలి కలుగుతుంది, మనోవైకల్యము అలసట నివారించును. మొలక అంటే బృహతి పత్రం దగ్గు ఆయాసాన్ని తగ్గిస్తుంది, ఆకలిని కలిగిస్తుంది, మూత్ర విసర్జన అవుతుంది, కండరాలకు పుష్టిని వీర్యవృద్ధిని ఇస్తుంది. ములక వేసి ఆముదం వేడి చేసిన తాగితే వాతం తగ్గుతుంది. నేల ములక వేరు రసం తేనె కలిపి తీసుకున్నా దగ్గు తగ్గుతుంది. మారేడు ఈ చెట్టు అన్ని భాగాలు ఔషధ గుణాలు ఉన్నవే. మారేడు కాయల్లోని గుజ్జు అతిసార రోగాన్ని తగ్గిస్తుంది, విషాన్ని హరిస్తుంది. దీని ఆకుల రసం మధుమేహ వ్యాధి నివారణలో ఉపయోగపడుతుంది. గరిక ఇది కలుపు మొక్క అయితే మంచి క్రిమిసంహారిణి, అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది, చర్మరోగాల నివారణలో ఉపయోగపడుతుంది. గరిక రసం వాంతులు విరోచనములు తగ్గిస్తుంది. గాయాలకు దీని రసం ఉపయోగిస్తారు. దీని వేర్ల కషాయం గనేరియా వ్యాధిలో పైపూతకు ఉపయోగిస్తారు. నల్ల ఉమ్మెత్త తేలు మొదలగు విషజంతువుల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఉమ్మెత్త ఆకులను ఉబ్బసం, కోరింత దగ్గు మొదలైన వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. కీళ్ల నొప్పుల నివారణకు దీని ఆకుతో కాపడం పెడతారు. అయితే ఇది విషప్రభావం కలిగిన మొక్క కనుక దీనిని శుద్ధి చేయకుండా అనుభవం లేని వారు ఉపయోగించరాదు. రేగు గొప్ప ఔషధ గుణములు కలిగి ఉన్నాయి. మొలల సమస్య ఉన్నవారు రేగు చెక్క కషాయంలో కూర్చోబెట్టడం వలన ఫలితం ఉంటుంది. మూత్రాశయంలో రాళ్ళు కరగడానికి రేగువేరు కషాయంలో రేగుబెరడు చూర్ణం కలిపి తాగడం వలన ఫలితం ఉంటుంది. రేగువేరు పైన బెరడు మేకపాలతో కలిపి నూరి పూసిన మంగుమచ్చలు తగ్గుతాయి. ఉత్తరేణి దీని వేర్లు దంతాలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఉత్తరేణి ఆకుల రసం దిరిసెన ఆకు రసం కలిపి తాగించిన క్రిములు నశిస్తాయి. తేనెటీగలు కుట్టిన చోట దీని ఆకు రసం రాయడం వలన ఫలితం ఉంటుంది. తులసి దళం అనేక ఔషధ గుణాలున్నాయి. తేలు కుట్టిన చోట తులసి వేరుని పైనుంచి క్రిందకి పలుమార్లు తిప్పితే విషం దిగుతుందట. జలుబు దగ్గు ఉపశమనానికి మంచి ఔషధం. వాత వ్యాధుల వలన దెబ్బతిన్న అవయవాలకు తులసి రసం రాయడం వలన మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకు రసం తలకు పట్టించి కొంతసేపటి తర్వాత తలస్నానం చేసిన పేలు సమస్య తగ్గుతుంది. మామిడి ఆకులు మామిడి చిగుళ్ళ రసం తేనెతో కలిపి తీసుకుంటే పైత్యం హరిస్తుంది. మామిడి చెట్టు నుంచి కారు జిగురు కాలి పగుళ్లకు రాస్తే కాలి పగుళ్ళు తగ్గుతాయి. మామిడి ఆకుల కషాయంలో తేనె కలిపి సేవించిన గొంతు పూడుకుపోయే సమస్య తగ్గుతుంది. గన్నేరు దీని బెరడు గుండె జబ్బులకు మూత్రవ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. దీని వేరు అరగదీసిన గంధము చర్మ వ్యాధులలో కుష్టు మొదలగు వాటికి నివారణకు మంచి ఔషధం. విష్ణుకాంత ఇది జ్వరం కఫం దగ్గు తగ్గించడానికి, విరోచనాల నివారణకు, ఉబ్బస వ్యాధులను దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది. దానిమ్మ విరోచనాలలో రక్తం పడుతున్నా, నోరు రుచి తెలియని సమస్య ఉన్నా, నోటి నుంచి రక్తం పడుతున్నా, అతిసారం దగ్గు కామెర్లు మొలలు
ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధుల నివారణకు దానిమ్మను ఉపయోగిస్తారు. దేవదారు. దీని ఆకు క్రిమిసంహారముగా పనిచేస్తుంది. దీని బెరడు జ్వరాన్ని, విరోచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరువం. ఇది సుగంధ ద్రవ్యపు మొక్క. కీళ్ల నొప్పి, వాతం, కఫం వంటి వాటిని హరించును. తేలు, జెర్రీ వంటి విషపురుగుల విషాన్ని హరిస్తుంది. విషజ్వరం హరిస్తుంది. హృద్రోగము, శ్వాస, శేషరోగాన్ని హరిస్తుంది. గజ్జి, చర్మరోగాలు నయం అవుతాయి. వావిలి. ఒళ్ళు నొప్పులు, చెవులో చీము, పొట్లపాము, కట్ల పురుగు కరిచిన వావిలివేరు నీటితో నూరి తాగించిన విషము హరించును. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, గాయాలు, చెవిపోటు, మూర్ఛవ్యాధి, ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది. జాజీపత్రం. చెవిలో నుంచి చీము కారుతున్నా, స్త్రీలలో ఋతుక్రమం సరిగా లేకున్నా, వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కోసం జాజిపత్రం ఉపయోగిస్తారు. దేవకాంచనం. ఆకు ముద్దగా నూరి కుష్ఠరోగపు మచ్చలపై వేసి కట్టిన మచ్చల నయం మగును. మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు, మెరిపురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. ఎలుక విషమునకు దీని ఆకురసం మంచి ఔషధం. జమ్మి. దీనిని భస్మ ప్రక్రియలలో వాడతారు. కఫం, మూలవ్యాధి, కుష్ఠవ్యాధి, అతిసారం, దంతవ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. రావి. స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తికి అద్భుతముగా పనిచేయును. మలబద్ధకం, వాంతులు, మూత్రవ్యాధులు, జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది. చర్మ వ్యాధులకు, సుఖవ్యాధుల నివారణకు దీని పాలు పాదాల పగుళ్లకు, చర్మపు పగుళ్లకు పనిచేయును. తెల్లమద్ది. దీని బెరడు గుండె జబ్బులలో పనిచేస్తుంది. చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. వ్రణములపైన దీని ఆకులు వేసి కట్టినా త్వరగా తగ్గుతుంది. క్షయదగ్గు నివారణకు కూడా ఉపయోగిస్తారు. జిల్లేడు. వాతమును హరిస్తుంది. క్రిమి రోగములను, దుష్ట వ్రణములను, శ్వాస కాసలను హరిస్తుంది. చర్మ వ్యాధులు, సెగగడ్డలు, కీళ్ల నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరోచనాలు, తిమ్మిర్లు, బోధకాలు, వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తేలికుట్టిన ప్రదేశములో జిల్లేడు ఆకు మెత్తగా నూరి కట్టి గుగ్గిలం పొగవేస్తే విషం హరిస్తుంది. చదివారు కదా. వీటన్నింటినీ గణపతికి సమర్పించి పూజ చేయగానే జ్ఞానం, పుణ్యం వచ్చేస్తుందనుకోవటం పొరపాటు. వీటన్నింటినీ మీ గ్రామాల్లో పెంచి పోషించి వాటిని స్వయంగా కోసి సమర్పించిన వారికి మాత్రమే జ్ఞానం ప్రసాదిస్తాడు మన బొజ్జ గణపయ్య. ఎలా అంటే వాటిని పెంచటం వలన జీవ వైవిధ్యంలో సమతుల్యత పెరిగి, పర్యావరణ వృద్ధి పెరిగి, సకల జీవరాశుల జీవన విధానం మెరుగుపడడం ద్వారా అనేక రకాల చెడు శక్తుల ప్రభావం నిర్మూలించబడుతుంది అని అందరికీ తెలిసింది. మరి మనం ఏం చేస్తున్నాం? ఎక్కడెక్కడో తిరిగి వాటిని ఏరుకొని వచ్చి అక్కడక్కడ చెడు మలినాలను అంటించుకుంటూ, లేదా నడి బజారులో శుభ్రతతో నిమిత్తం లేకుండా రోడ్ల పక్కన అమ్మేవారి దగ్గర కొనుక్కొని వచ్చి పూజలో పెడుతున్నాం. ఇలా మనకు జ్ఞానం, పుణ్యం వచ్చేస్తుందనుకోవటం భ్రమే కదా. కావున ప్రతి ఒక్కరూ పూనుకొని ఈ 21 రకాల చెట్లను మన స్వంత గ్రామాల్లోనే పెంచుకొని చక్కగా ఒక పద్ధతిలో తెంచుకొని వాటిని జాగ్రత్తగా ఒక మడిబట్టలో చుట్టుకొని తెచ్చుకొని పూజలో సమర్పిస్తే మనలో ఉన్న మరియు ఇంట్లో ఉన్న మలినాలను తొలగించే శక్తి ఆ 21 పత్రాలకు ఉంది. కాబట్టే మన మహర్షులు లోక కళ్యాణం కోసం గణేష చతుర్థి నాడు ఈ పత్రి పూజను నిర్దేశించారు. నగరాలలో ఉండే తమ వారికి ఆయా గ్రామాల వారు ప్రత్యేక జాగ్రత్తలతో పంపించుకోవచ్చు.
వినాయక చవితి నాడు భక్తి శ్రద్ధలతో శుచితో పూజ చేస్తే సకల మానవాళికి మంచి బుద్ధి పుణ్యం రెండూ దక్కేలా చేయడమే మన పూర్వీకుల ముందు చూపుకు నిదర్శనం. కానీ ఇప్పటి తరం మన పూర్వీకులు అందించిన జ్ఞాన సంపదను నిర్లక్ష్యం చేస్తూ ఎవరికి వారే అతి తెలివికి పోయి అవి ఎలా ఉన్నా దొరికితే చాలు పూజ అయిపోతుంది అని సాంకేతికతను నమ్ముకొని కానిచ్చేసి వినాశనం దిశగా మన జీవితాలు పయనిస్తున్నాయన్న విషయం విస్మరించడం బాధాకరం. ఓం శ్రీ మాత్రే నమః.